కుండలిని రహస్యం రచించినది ఓం స్వామి గారు. 16వ భాగము పఠనము చేస్తున్నది పద్మజ. 7 చక్రాల స్వాధీనంలో మూలాధార చక్రం. సహస్రదళ కమలం సహస్రారంలో అమృతం సేవించిన తరువాత కుండలిని అతి మొరటు స్థాయికి దిగజారిపోయింది. అదే మూలాధార చక్రం. వెన్నెముక అట్టడుగున ఉంటుంది. కుండలిని మేలుకొలుపు ఈ చక్రభేదనతో మొదలవుతుంది. మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్తి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత ముగ్ధౌదనాసక్త చిత్త సాకిన్యంభా స్వరూపిణి. ఇది లలితా సహస్రనామం 106వ పాదము నుండి స్వీకరించబడినది. శబ్దార్థం: పంచముఖి అయిన దేవి మూలాధార చక్రములో ఆసీనురాలై ఉన్నది. దేవి మన ఎముకలలో కూడా వసించి ఉన్నది. ఆమె ఒక చేతిలో అంకుశం, మరొక చేతిలో అభయముద్ర ధరించి ఉన్నది. కాయధాన్యంతో తయారైన ఆహారము ఆమెకు ప్రీతిమయమైనది. ఆమె పేరు శాకిని. నిగూఢార్థం: పంచముఖి అయిన దేవి అంటే 5 ముఖాలు కలిగిన రూపం అని భావం కాదు. అది మీ జీవితం, మీ దేహం, మీ జీవనాలలో అతి ముఖ్యమైన అంశాలను సూచిస్తుంది. మనకు 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. అవి చేతులు, కాళ్ళు, నోరు, మర్మాంగం, గుదం. 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. అవి కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం. మనం పంచభూతాలతో అంటే పృథివీ, నీరు, అగ్ని, గాలి, ఆకాశాలతో సృష్టి అయినాము. ఇవి స్థూల మూలకాలు. స్థూల వస్తువులు అన్నింటికన్నా అధమ స్థానాన్ని సూచిస్తాయి. జంతువులకు కూడా పైన చెప్పిన ఇంద్రియాలన్నీ ఉన్నాయి. మరి మనకు జంతువులకు వ్యత్యాసం ఏమిటంటే మేధ, వివేకము. జంతువులలో లేని వివేకం మనలో ఉంది. మనల్ని మనం మెరుగుపరుచుకోగలం. తద్వారా ఈ సమాజాన్ని, తదుపరి ఈ ప్రపంచాన్నే సంపన్నం చేయగలం. ఈ చక్రములో శక్తి అక్కడికి మాత్రమే పరిమితమై ఉండదు. పై శ్లోకం తరువాత అస్థి సంస్థిత అనే పదం ఉన్నది. అంటే మీ శక్తి మీ ఎముకలలో కూడా ఉన్నది అని భావం. అక్కడే గూఢార్థం ఇమిడి ఉన్నది. మీ మూలాధార చక్రం ధ్యానిస్తే మీ ఎముకల ఆరోగ్యం మెరుగవుతుంది. ఈ చక్రములో దేవి అంకుశం ధరించి ఉన్నది. అంకుశం ఏనుగులను నియంత్రించడానికి వినియోగించే వాడి మొనగల పరికరం. నేను ఒకసారి ఒక మావటివాడు అదుపు తప్పిన ఏనుగును ఏమాత్రమూ శ్రమపడకుండా అదుపులో పెట్టడం చూశాను. అతను ఆ అంకుశంలో వంకీని ఏనుగు చెవికి తగిలించి వాడి మొన దాని మెడకు నొక్కాడు. తక్షణము ఏనుగు కూర్చుంది. మూలాధార చక్రం మీరు ధ్యానించే మొదటి చక్రం కనుక ఏకాగ్రత నిలుపుకొనడంలో మీకు ఏనుగును వశపరచుకున్నంత సవాలు ఉంటుంది. మీరు నిరాశ చెందనవసరం లేదు, లేదా దానితో పోరాడనవసరం అంతకంటే లేదు. అలా చేస్తే అది మిమ్మల్ని తొక్కి పరిగెడుతుంది. మీరు కేవలం జాగరూకత, దృఢ నిశ్చయం అనే అంకుశం ఉపయోగించి ముందుకు సాగాలి. సుముఖంగా దృఢనిశ్చయులైన వ్యక్తికి ఈ విశ్వాసం ఎప్పుడూ దారి ఇస్తుంది. మీరు పట్టు వదలకుండా ఉంటే ఆటంకాలు, అవాంతరాలు పట్టు తప్పుతాయి. అందుకే 2వ చేతిలో అభయముద్ర దాల్చి ఉంది. పెసలు, బియ్యంతో చేసిన జావా, ముగ్ధౌదన అంటే చాలా ఇష్టం. ముగ్ధ అంటే పెసలు అనే దినుసులు. ఇందులో దాగి ఉన్న రహస్యం మరొకటి కూడా ఉన్నది. మూలాధార చక్రం ధ్యానించిన 6 నెలలు మీ ఆహారంలో చిక్కుడుకాయలు, బియ్యపు అన్నము ఎక్కువ పాళ్లలో ఉండేటట్లు క్రమబద్ధం చేయాలి. మాంసకృత్తులు ఎక్కువగా ఉండే ఆహారం తినకండి. అది మీ బద్ధకాన్ని పెంచి మీ సాధనను పక్కద్రోవ పట్టిస్తుంది. 1 స్పూను వెన్నగాని, నెయ్యిగాని తినవచ్చు. కానీ వేపుడు పదార్థాలు పూర్తిగా వర్జించాలి. మూలాధార చక్రం స్వాధీనం అయితే మీ ఆరోగ్యం బాగవుతుంది. ముఖ్యంగా అది ఎముకలకు చాలా మేలు చేస్తుంది. శబ్ద, స్పర్శ, రస, ఘ్రాణ రూపాలకు మీ సున్నితత్వము, గ్రాహ్యత అతి సూక్ష్మమవుతుంది. మూలాధార చక్రం స్వాధీనమవుతున్నదనటానికి ఆకలి తగ్గటం మొదటి సంకేతం. కొంచెం తింటేనే సరిపోతుంది.
కారణం, ఇప్పుడు మీరు స్థూల పదార్థాలను ఇంత క్రితం కంటే సులువుగా సమర్థవంతంగా జీర్ణం చేసుకోగలుగుతారు. పదునెక్కిన ఇంద్రియాలతో మీ ప్రతి అనుభవము ఇప్పుడు తీవ్రతరం అవుతుంది. దానితో మీ చుట్టూ ఉన్న వ్యక్తులందరి పట్ల మీరు సున్నిత మనస్కులవుతారు. అసలైన ఆధ్యాత్మిక వ్యక్తి ప్రమాణ ముద్ర అదే. మూలాధార చక్ర ధ్యానం కొనసాగుతుంటే మీరు తేలిక అయినట్లు మీకు అనుభూతి కలుగుతుంది. శారీరకమైన కోర్కెలు, స్థూలమైన ఆలోచనలు విస్తరించి పలుచబడిపోతాయి. వాటి స్థానే శ్రేయస్సు, శాంతి చోటు చేసుకుంటాయి. ఈ చక్ర రంగును గురించి శాస్త్రం మౌనం వహించింది. కానీ నాకు ఈ సాధనలో లభించిన మూలం మౌనం దాల్చలేదు. ఈ చక్రం రంగు నారింజ రంగు, సచేతనమైన నారింజ రంగు. ఇక్కడ దేవీ నామం శాకిని కనుక ఈ చక్ర బీజాక్షరం సం సం అన్న శబ్దంతో ఉచ్చరించబడుతుంది. చివరంగా సున్నితంగా పలుకుతుంది. సరైన ఉచ్చారణ మీ గురువు మాత్రమే తెలుపగలరు. సాంప్రదాయిక గ్రంథాలన్నీ ఈ చక్రం బీజాక్షరం లం అని చెబుతాయని నాకు తెలుసు. సాధనా రహస్యాలు పుస్తకాలలో దొరకవని మరొకసారి పునరుద్ఘాటించటం నా అభిమతం. ఏతావాత బీజాక్షరాలను మిగతా అన్నింటినీ మించిన ఆయుధం మీ దర్శనంలో స్పష్టత, నాణ్యత. ఇదే కలదు లేదు అనే దాని మధ్య వ్యత్యాసం. 7 చక్రాల స్వాధీనంలో స్వాధిష్ఠాన చక్రం. స్వాధిష్ఠాన చక్రం కుండలిని యొక్క స్వస్థానం. అది మీ మర్మాంగంలో ఉంది. స్వాధిష్ఠానాం భుజగత చతుర్వక్త్ర మనోహర శూలాధ్యాయుధ సంపన్న పీతవర్ణ త్రిగర్విత మేధోనిష్ట మధుప్రీత బంధిన్యాది సమన్విత దధ్యన్నాసక్త హృదయ కాకినీ రూపధారిణి. శబ్దార్థం: స్వాధిష్ఠాన చక్రంలో దేవికి 4 ముఖాలు. ఆమె పీతవర్ణ, శూలధారిణి. ఆమె దేహంలోని కొవ్వు పదార్థంలో దాగి ఉన్నది. ఆమెకు తేనె అంటే మక్కువ. బంధిన్యాతో పాటు ఇతర శక్తులు ఆమెను పరివేష్టించి ఉంటాయి. ఆమెకు పెరుగన్నమంటే చాలా ఇష్టం. ఇక్కడ ఆమె పేరు కాకిని. గూఢార్థం: జీవించాలనే కోరిక, సంగమించవలననే కోరిక. ఈ 2 కోరికలు చీమ నుంచి ఏనుగు వరకు చైతన్యము గల ప్రతి జీవిలోనూ చెలరేగే సర్వసాధారణమైన కోరికలు. వాస్తవానికి వాటిని కోరికలు అనడం అసమంజసం. ఇవి కోరికలు కావు, ప్రకృతి పరిణామ క్రమంలో మూల సూత్రాలు. ప్రకృతి విస్తరించింది ఇలానే. సకల జీవరాశులు పరిణామం చెంది పురోగమించింది ఇలాగే. జీవించాలనే తమ కోరికలతో పాటు జీవితానికి అంటుకుని పోవడం అనే బంధం సహజంగా దీనితో వస్తుంది. మనం శాశ్వతంగా జీవించాలని కోరుతాం. మన జీవితంలో, వృత్తిలో ఆనందంగా ఉండాలని ఆశిస్తాం. మన ఆనందాన్ని అనుభూతి చెందడానికి మనం సాధించిన దానిని, నిర్మించిన దానిని పట్టుకు వేలాడతాం. మన ఐశ్వర్యాన్ని, ఆప్తులను కోల్పోవడం మనకు గిట్టని పని. బాధ, కష్టం మనకు గిట్టవు. పట్టు వదలకపోతే ప్రగతి సాధ్యం కాదు. మనం ఏది సాధించదలిచినా దానికి బదులు ఏదైనా ఇచ్చి తీరాలి. యవ్వనం కోసం మన బాల్యం విడిచిపెడతాం. మన లక్ష్యాలు సాధించటానికి మన సమయాన్ని త్యాగం చేస్తాం. మనం ఎంత త్యజిస్తే అంత సాధించగలుగుతాం. అప్పుడు ఇది 2వ కోరికకు దారితీస్తుంది. సంగమించాలనే కోరిక. రతి సంగమం ఆవశ్యకత. ప్రప్రథమంగా విముక్తి, విమోచన కలిగించే ఉద్వేగం. స్త్రీ పురుషుడు తమ ఆచ్ఛాదనలు తీసివేస్తారు. ఒకరినొకరు నగ్నంగా దర్శనమిస్తారు. అప్పుడు నాటకం, బూటకం, కృత్రిమత్వం లేవు. ఆ పరాకాష్ఠలో అహంకారం పూజ్యం. పట్టుకుని వేలాడడం అనేది అసాధ్యం. అంతా సర్వము పోనివ్వడమే. భౌతికంగా ఉద్వేగమయంగా ఇద్దరూ సంయోగం చెంది ఉన్న ఒక దివ్యానందాన్ని అనుభవించటానికి ఒకరికొకరు లొంగిపోయి పరస్పరము సమర్పించుకుని ఉంటారు. మీలో అవరోధాలు, భయాలు ఉంటే భావప్రాప్తి సాధ్యం కాదు. మీరు ఎంత అడ్డుపడినా, వెనక్కి తగ్గినా ప్రకృతి ప్రతి జీవిని సంయోగానికి ప్రేరేపించి ముందుకు నెడుతుంది. మన అహంకారం వల్ల, సంస్కారమయ నమ్మకాల వల్ల
మనము దానిని మంచనో చెడనో లేదా పవిత్రం అపవిత్రమనో పేరు పెట్టవచ్చు. కానీ విడిచిపెట్టడంలోనే అత్యంత స్వేచ్ఛ ఉన్నదని, అప్పుడే మీరు పెరిగి ప్రకృతిని పెరగనిస్తారని ప్రకృతికి తెలుసు. స్వ అంటే సొంత, అధిష్టాన అంటే స్థలం, స్వాధిష్టాన కుండలిని యొక్క సహజవాసం. ఈ చక్రం మర్మాంగాల ఆధీనంలో ఉన్నది. ఇక్కడ నుంచే మనం సంయోగ శక్తి వ్యక్తపరుస్తాం, ప్రజననం చేస్తాం, సంయోగ ఆనందం అనుభవిస్తాం. కానీ సహస్రారంలో అమృతం గ్రోలిన కారణంగా కుండలిని అన్నిటికంటే క్రింద చక్రానికి దిగజారింది. మెదడు లేకపోతే సంభోగ ఆనందంతో పాటు ఏ ఆనందము అనుభవంలోనికి రాదు. అది ఆదేశిస్తుంది, నిర్దేశిస్తుంది, నియంత్రిస్తుంది, అన్ని ఆనందాలను అనుభవిస్తుంది. కనుక మనం రతి ఆనందాన్ని అనుభవించాలి అంటే మన మేధ, త్రికశక్తి సామరస్యం కలిగి ఉండాలి. ఉదాహరణకు నిర్జీవమైన మేధకల వ్యక్తికి కామోద్రేకం కలుగదు. సంభోగ ఆనందం వ్యక్తిలో స్వభావ సిద్ధమైన మహత్తరమైన అవసరం. అదే మన సృష్టికి మూలద్రవం. అదే మన అధఃపతనానికి కూడా కారణం. అది మన జీవిత భాగస్వామిని పట్టుకుని వేలాడేటట్లు చేస్తుంది. మనం ఒక విధంగా ప్రత్యేక హక్కులు కోరుతాం. మనం వారిని సొంతం చేసుకోగోరుతాం. మనకు అనువైన రీతిలో వారిని మలచాలని కోరుతాం. ఈ అనన్య సామాన్యత కోరటంలో ఈర్ష్య, అసూయ, ద్వేషం వంటి ఉద్వేగాలు తలెత్తుతాయి. మనమే మన వశం తప్పిపోతాం. సూర్యుడిని మేఘాలు కప్పివేసినట్లు మనలో మంచితనం మాయమైపోతుంది. కుండలిని సహస్రారంలో అమృతం తాగింది కనుక స్వాధీనం తప్పి మూలాధార చక్రంలోకి జారిపోయింది. తన స్వస్థానం నుంచి కూడా జారిపడింది. మూలాధారం అంటే పునాది అని చెప్పవచ్చు. సంయోగం అంటే ఈనాడు దాదాపు అందరి దృష్టిలోనూ కామదాహం తీర్చుకొనడం. ఇది ఈనాటి లోక సత్యం. ఈ సృజనాత్మక శక్తి యొక్క సంభావ్యతను మనం మర్చిపోయాం. మన ప్రస్తుత సమాజం ఈ సంయోగాన్ని కేవలం వ్యాపార చర్యగా దిగజార్చింది. అధికారిక వ్యక్తులు ఈ సంయోగం కొరకు తమ బాంధవ్య పరిధుల వెలుపల వెతుకుతున్నారు. ఇప్పుడు ఈ సంయోగాన్ని మనము అన్ని ఆధ్యాత్మిక, మానసిక, భౌతిక స్థాయిల్లో అనుభవించే సృజనాత్మక శక్తిగా చూడడం మానివేశాం. అందుకు బదులు దాదాపు అందరము భౌతిక ఆనందంతో తృప్తి చెంది సంతోషిస్తున్నాం. వారు తమ రాకపోకలకు ఆనందిస్తున్నారు. నా భావం అర్థమైందనుకుంటాను. వారిని నిందించడం అనవసరం. ఎందుకంటే వారు సమగ్ర సంయోగాన్ని, అంటే దేహము, మనస్సు, ఆత్మల అన్నింటి సంయోగము ఒకే స్థాయిలో ఇంకా అనుభవించలేదు. అది ఏ స్కూల్లోనూ బోధించరు. లైంగిక సంయోగము వ్యక్తిగతమైన చర్య. ఐక్యత వ్యక్తిగతం కాదు, విశ్వపరిమాణం. కుండలిని, స్వాధిష్టాన చక్రం ఇక్కడే రంగంలోకి దిగుతాయి. ఈ చక్రానికి 4 ముఖాలు గల దేవి అధిష్టాన దేవత అని లలితా సహస్రనామం చెప్తుంది. వాస్తవానికి లైంగిక భావనలో కలిగిన 4 అంశాలు మానవ మేధ యొక్క 4 అంశాలకు సంకేతం. లైంగికత 4 అంశాలు. లైంగిక చర్య కేవలం ఒక భౌతిక చర్య కాదు. వాస్తవానికి లైంగిక ఆనందం మానసికం. అది మెదడులో కలిగేది. లైంగిక ఆనందం మనసులో ఉన్నా, మాటలలో ఉన్నా, భౌతికమైన, అది అందరూ ఒకే విధంగా చేయరు. మీరు లైంగిక సంయోగం జరిపే విధానం, పాల్గొనే విధానం, తద్వారా మీరు పొందే ఆనందం మీ ఆధ్యాత్మిక స్థాయి మీద ఆధారపడి ఉంటుంది. నిత్యతంత్ర, కుబ్జిక తంత్ర, కులార్ణవ తంత్ర, మహానిర్వాణ తంత్ర వంటి శాస్త్రీయ గ్రంథాలు పురుషులనందరినీ వారి స్వభావాలను అనుసరించి 3 వర్గాలుగా విభజిస్తాయి. అవే దివ్య, వీర, పశువర్గాలు. అయితే లైంగిక భావనకు వచ్చినప్పుడు 4వ వర్గం అంటే మనుష్య స్వభావం వచ్చి చేరుతుంది. లైంగిక సంయోగం ఈ 4 వర్గాలలో ఏదో ఒక వర్గంలో జరుగుతుంది. పశు మార్గం. సంస్కృత పదం పాశా నుంచి పశు అనే పదం వెలువడుతుంది. ఏదో ఒక అలవాటుకు, ఆలోచనకు, కోరికకు బంధించబడిన వ్యక్తి పశువు.
ఏ జంతువుకైనా సరే లైంగిక సంయోగము ఒక అధమమైన ఐహికావసరం, కేవలం దైహికావసరం. లైంగిక సంయోగాన్ని పశుభావంతో ఆనందించే వ్యక్తి తన సంయోగ చర్యలో మొరటుగాను, దౌర్జన్యమయంగాను, హింసాత్మకంగానూ ఉంటాడు. ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. వచ్చే భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.